జై శ్రీరామ్ అండి అందరికీ. ఒక చెట్టు గురించి ఏదో పురాణం చెప్పినట్టు ఒక వీడియో మొత్తం. అసలు చెట్టు నరకడం అంటేనే ఒక పెద్ద ఇది, అంటే ఒక పెద్ద శాపంలాగానే నేను కూడా అలానే ఫీల్ అవుతాను. కాకపోతే ఎంతసేపు అండి మనలో మనం మదన పడ్డా కానీ, మనలో మనం చర్చించుకున్నా కానీ ఒక చెట్టు అనేది వెనక్కి రాదు కదా, కొట్టేసింది వెనక్కి రాదు, మనం ఏమీ చెయ్యలేము. అలాంటప్పుడు దాని గురించి డిస్కషన్ తెగ పెట్టాల్సిన పని లేదు. ఆ చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కలు పెడితేనే జనాలు విచిత్రంగా చూస్తారు, ఏంట్రా బాబు అని చెప్పేసి. వాళ్ళు ఏ సమస్య వల్ల ఆ మామిడికాయ చెట్టు కొడుతున్నారు, ఏ సమస్య వల్ల వాళ్ళు అంత పెద్ద చెట్టుని తీసేయాలని నిర్ణయించుకున్నారు, లేకపోతే వాళ్ళు ఎంత కఠినాత్ములు అనేది పక్కన పెడితే దాని మీద ఏదో వ్యాసం రాసేసినట్టు, ఏదో పురాణం రాసేసినట్టు, ఇంకేదో జరిగిపోయినట్టు, ప్రపంచానికి ఒక విపత్కరమైన పరిణామం ఏదో ఎదురవబోతుందన్నంత ఇదిగా ఒక వీడియో మొత్తం కంటిన్యూయేషనా. అరే అవతల వాళ్ళ క్యారెక్టర్ని కూడా ఎందుకబ్బా అంత పలచన చేసేస్తారు ఈజీగా. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇంట్లో చెట్టు వాళ్ళ ఇష్టం. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, 2 చెట్లు ఎందుకు, దీనికి కాయలు కాయవు కదా అని చెప్పి ఓ 2 నెలల ముందో ఏమో గుర్తుందా మీకు, ఒక చెట్టు కొట్టేశారు. మా జాన్ చెట్టు ఏమో, దీనికి కాపు రాదండి ఉంచుకున్నాము, ఇదంట అదంట అని చెప్పేసి ఏదో మొత్తానికి ఒక చెట్టు కొట్టేశారు. సో వీళ్ళు కొడితేనేమో తప్పు కాదు, పక్కన వాళ్ళు కొడితేనంట అది చాలా పెద్ద తప్పంట. మళ్ళీ పైగా మామిడాకులు చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి అడిగితే ఆ మామిడాకులు ఇవ్వలేదు అని చెప్పేసి, అంటే వాళ్ళు ఇవ్వద్దంటారు, వాళ్ళు గొడవ పడతారు అని చెప్పేసి వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ ఎందుకు చేయాలండి, నాకు అర్థం కావట్లే. వాళ్ళు ఇస్తారో ఇవ్వరో అనేది పక్కన పెడితే అది నీకు సంబంధం లేని విషయం. నువ్వు వాళ్ళ గురించి ఎందుకు బ్యాడ్ స్ప్రెడ్ చేయాలి? వాళ్ళు ఇవ్వను అని అంటే ఆ అడిగిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది వాళ్ళు ఇవ్వని విషయం. కానీ ఈ యువతలో ఈ మహాతల్లి ఏంటంటే ఊరంతా చాటింపేస్తుంది అన్నమాట. ఇంతకుముందు మన ఊళ్ళల్లో ఏదన్నా ఒక విషయం అందరికీ తెలవాలి అంటే ఒక డప్పు తీసుకొని, ఒక మనిషికి ఒక కర్రీ ఇచ్చేసి డప్పు తీసుకొని ప్రతి వీధిలో నిలబడి ఆ డప్పు కొట్టి ఆ విషయాన్ని అందరికీ చెప్పాలి అని చెప్పేసి ఒక పద్ధతి అనేది ఉండేదన్నమాట. అంటే అందరికీ తెలవాల్సిన విషయం కాబట్టి. కానీ ఇక్కడ ఈ మనిషికి ఎవ్వరు ఏది చెప్పాల్సిన పని లేదు. ఆవిడకి ఏది డప్పు కొట్టాలనిపిస్తే పక్కోడి గురించి, ఆ పక్కోడి గురించి, ఈ పక్కోడి గురించి కూడా వీడియోలో డప్పు కొట్టాడు అనమాట. వాళ్ళ ఇష్టం, వాళ్ళ చెట్టు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ నొప్పులు. నీకెందుకో నాకు అర్థం కావట్లే. ఎందుకు మనం ఒకళ్ళ గురించి బ్యాడ్ అనేది స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? వాళ్ళు తిట్టేస్తారండి, మా ఇంట్లో అవసరమైనా వాళ్ళు కోసుకొని ఇవ్వరు అని చెప్పేసి అంటూనే మళ్ళీ 2-3 సార్లు కట్ చేసాము, మేము కోసుకున్నాము ఇంట్లో అవసరానికి అడిగి అని చెప్పినప్పుడు, మరి అడిగితే వాళ్ళు ఒప్పుకున్నారు, మామిడి ఆకులు ఇచ్చారు అంటే వాళ్ళు మంచోళ్ళే కదా, ఇచ్చినందుకు సంతోషించాలి కదా. ఇచ్చినందుకు వీళ్ళు గుర్తుంచుకొని ఇలాంటి మాటలు మాట్లాడకూడదు కదా. అంటే నువ్వేమో నీ అవసరానికేమో తీసేసుకుంటావు, కానీ పక్కన వాళ్ళకి మాత్రం వాళ్ళ గురించి బ్యాడ్గా స్ప్రెడ్ చేస్తావు. ఇది ఎంతోమందికి తెలుస్తుంది కదండి, అవునా కాదా? వీడియో చూసిన వాళ్ళందరికీ వామ్మో వాళ్ళు ఇంత మూర్ఖులా, ఇంత కఠినాత్ములా, ఏ చెట్టు ఆకులు ఇస్తే ఏమైంది, ఏమైనా కొంపలరిగిపోతాయా? ఆకులే కదా, ఇచ్చేస్తే పుణ్యమే కదా. ఇలాంటి డైలాగులు రకరకాలుగా స్ప్రెడ్ అవుతాయి. ఎందుకు అంటే అవతల వాళ్ళు చేస్తేనేమో తప్పు కాదు, పక్కన వాళ్ళ గురించి, ఈ పక్కన వాళ్ళ గురించి బ్యాడ్గా చెప్తే తప్పు కాదు. మనం చెప్పామనుకోండి మళ్ళీ నెగిటివిటీ స్ప్రెడ్ చేసినట్టు. మళ్ళీ మనం చెప్పామనుకోండి అదొక టైప్ ఆఫ్ నెగిటివిటీ మనం స్ప్రెడ్ చేసినట్టు. మళ్ళీ మాటలు ఒకటి, నెగిటివిటీ స్ప్రెడ్ చేయొద్దండి, అలా చెప్తారు, ఇలా చెప్తారు, నేను దేవుడు పూజలే చేస్తాను, అట్లా చేస్తాను, ఇట్లా చేస్తానని మళ్ళీ ఇట్లా నువ్వు ఆమెమో చెప్పొచ్చు ఎవరి గురించి అయినా, కానీ మనం మాత్రం ఎవరి గురించి చెప్పొద్దండోయ్, నోటి మీద వేలేసుకొని కూర్చొని వాళ్ళు ఏది చెప్తారో అది విని వదిలేయాలన్నమాట. ఇది ఎక్కడ రూల్ అండి, ఇది ఎక్కడ పద్ధతి అండి, నాకు అర్థం కావట్లేదు. పైగా ఎవరికన్నా హెల్త్ బాగాలేకపోతే మనం ఏం చేస్తాము, ఒకళ్ళు పిలిచేదాకా కాదండి, మనకు కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. మనకు తెలిసిన వాళ్ళు, మన ఇళ్ళ వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికన్నా హెల్త్ బాగాలేకపోతే ఫస్ట్ మనం కొన్ని పళ్ళు తీసుకొని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని పలకరించి యోగక్షేమాలు అడిగి ఏదన్నా ఆర్థిక సహాయం చేయదలుచుకుంటే చేసి చక్కగా ఉండండి అని చెప్పి అనుకొని మంచిగా మాట్లాడి బయటకు వచ్చేస్తాం, అవునా కదా? కానీ ఇక్కడ అలా కాదు.
బాగాలేదంట, ఆవిడకి అందరినీ చూడాలనిపిస్తుంది అని చెప్పేసి ఫోన్ వస్తే ఆ ఫోన్ కోసం అంటే చెప్పినందుకు బయలుదేరుతున్నారు. ఈడ ఓన్గా వాళ్ళకి ఆ విషయం తెలుసుకొని అంటే ఆ విషయం తెలవంగానే చూద్దామని బయలుదేరడం కాదు. అక్కడి నుంచి ఫోన్ వస్తే మీరు రండమ్మా చూడాలనిపిస్తుంది అని ఫోన్ వస్తే అప్పుడు బయలుదేరడం అనమాట. మరి ఈ మాత్రం బయలుదేరుడికి కూడా మొహానికి క్రీమ్లు, మొహానికి సీరమ్స్ ఇవేవి లేకుండా బండి నడవదన్నమాట. అసలు ఏదో అంటారు చూడండి, గుడికెళ్ళి చెప్పుల మీద ధ్యాస పెట్టినట్టని. లోపలికి వెళ్తూ అంట బయట చెప్పులు ఇడిచి లోపలికి పోయి దేవుడి దగ్గర దండం కూడా నా చెప్పులు ఉన్నాయో లేదో అని అనుకున్నారంట. అంటే దేవుడు వచ్చి నీకు దీవెనిస్తూ నీకేం కావాలో కోరుకోమనంటే నా చెప్పులు బయట ఉన్నాయో లేదో చూడు స్వామి అన్నట్టే ఉంది. అంత ఘోరంగా ఉంది వీళ్ళ వ్యవహారం అయితే నిజంగా. అవతల ఆమెకు ఒంట్లో బాగాలేకపోతే నువ్వు ఫేస్ క్రీమ్లు పూసుకొని నువ్వు పోయేది ఏంటంటే జనాలందరికీ ఏం చెప్తున్నట్టు, ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే మీరు ఈ మొహానికి ఈ మేకప్ వేసుకొని పోండి అని చెప్తున్నట్ట. ఎవడన్నా పోతాడా? నిజం చెప్పండి. ఎవరన్నా కామన్ సెన్స్, మినిమం ఇంగిత జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరైనా సరే, మనకు తెలిసిన వాళ్ళు, మన దగ్గర వాళ్ళు, వాళ్ళకి హెల్త్ బాగాలేదని పోతూ మనం మేకప్ కిట్ తీసుకొని పోతామా? ఏదో ఎక్స్కర్షన్కి ఏదో టూర్కి పోతున్నట్టు ఇంత పెద్ద బ్యాగులు వేసుకొని పోతామా? నేనైతే నిజంగా అండి, ఎవరన్నా ఇంటికి వెళ్ళి పలకరించి రావాలి అంటే ఈరోజు ఉదయం పోయానా పలకరించానా సాయంత్రం కల్లా మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను. అంతేగాని అక్కడ ఉండి తిష్టేసుకొని వాళ్ళు పెట్టే 4 రకాల తిండి తినడానికి మనం పోవట్లేదు, పలకరించడానికి వెళ్తున్నాం. అలాంటప్పుడు నాకు లగేజ్ ఎందుకు, నాకు ఫేస్ క్రీమ్స్ ఎందుకు, నేను ఎలా ఉంటే ఎందుకు, నేను పోయే పర్పస్ ఏంటి? వాళ్ళకి బాగాలేదు, వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు, నాకు చూడాలనిపించింది, మళ్ళీ తర్వాత చూడగలుగుతానా లేదా అనే దిగులు ఉంటుంది. కాబట్టి నేను ఎలా ఉన్నాననేది నేను పట్టించుకోను. నేను వెళ్ళిపోతాను, వాళ్ళని చూస్తాను, కాసేపు వాళ్ళతో ప్రశాంతంగా మాట్లాడతాను, కాసేపు వాళ్ళ దగ్గర కూర్చుంటాను, మళ్ళీ తిరిగి నేను ఇంటికి వచ్చేస్తాను. ఇది కదా చేయాల్సింది. కానీ అలా కాదంట. ఫేస్కి పూసేసుకోండి, ఎందుకంటే అక్కడ ఉప్పు సబ్బు ఏందేందో చెప్తారండి బాబు. ఈ ప్రమోషన్స్ ఏందో, చెప్పాల్సిన టైం ఏందో, మినిమం ఆలోచన కదండి. ఏ టైంలో ఏది చెప్పాలనేది కూడా తెలియకపోతే ఎట్లా? వయసు మీద పడితే సరిపోదు కదా, కొంతమందికి అయితే ఆలోచన అనేది కూడా పెరగాలి కదా. తగ్గింది ఏంటో మరి అసలు, ఇలా తగ్గితే ఎలాగా? కొంచెం ఆలోచన అనేది పెరగాలి తప్పించి ఏందోనండి బాబు. వీళ్ళ గురించి ఎంతకని చెప్పినా కానీ తక్కువే అని అనిపిస్తూ ఉంది. సో పళ్ళు ఫలాలు ఏమన్నా తీసుకొని వెళ్ళి పలకరించాలా, హెల్త్ బాగాలేకపోతే కూర్చొని కాస్త ధైర్యం చెప్పాలా. ఏం కాదులే, మీరు తొందరగా రికవర్ అవుతారు, పలానా ఫుడ్ తినండి, పలానా జ్యూసులు తాగండి అని చెప్తే సంతోషిస్తారు. ఇంకొంచెం బాడీ అనేది కొంచెం ఫ్రీ అయిపోయి చక్కగా లేసి కూర్చొని ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాంటిది అది ఏది కాదంట. మొహానికి పూసుకోండి, మీరు పోండి, బ్యాగ్ సర్దండి, మీరు 4 రోజులు ఉండండి, మీరు తినండి, చక్కగా జల్సా చేయండి, టూర్కి పోతున్నామని వీడియోలు చేయండి, పెట్టండి. అస్సలు ఏందోనండి బాబు. ఇలాంటి వాళ్ళ గురించి చెప్పాలంటే ఇక ముందు నాకే నీరసం వచ్చేటట్టుంది. సో చెప్పకపోవడమే బెటర్ అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంత ఘోరం ఏంటండి బాబు, ఇంత చండాలంగా ఏంటి? సరే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.